తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు చదవబోయే కథ బుడి బుడి అడుగులు. ఈ కథ కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురితం అయ్యింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. బుడి బుడి అడుగులు. 5 నిమిషాల నుంచి జగన్నాథం గారు ఎదురుగా ఉన్న మేడ మీద కనిపిస్తున్న దృశ్యం కేసి ఏకాగ్రతగా చూస్తున్నారు. లోపల గదిలోంచి బాల్కనీలోకి వచ్చిన వర్ధనమ్మ భర్త చేష్టలు చూసి విసుక్కుంది. అలా అస్తమానం వాళ్ళ ఇంటికేసే చూస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు? తప్పుగా భావిస్తారు. లోపలికి వచ్చి టిఫిన్ తినండి అని హాల్లోకి వచ్చింది వర్ధనమ్మ. దీర్ఘంగా నిట్టూర్చి బాల్కనీలోంచి హాలులోకి వచ్చారు జగన్నాథం గారు. టీపై మీద ప్లేట్లో వేడివేడి ఇడ్లీలు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరూ టిఫిన్లు తిని వారి వారి రోగాలకు వేసుకోవలసిన టాబ్లెట్లు వేసుకున్నారు. ఆయన పేపర్ చేతిలోకి తీసుకున్నారు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళారు. కొద్దిసేపటికి సాంబ్రాణి వాసన గాలిలో తేలుతూ వచ్చి ఆయన ముక్కుపుటాలను తాకింది. ఆ వెనకే జో అచ్యుతానంద జో జో ముకుంద అన్న కీర్తన సన్నగా ఆయన చెవుల్ని పలకరించింది. వెంటనే పేపర్ పక్కన పడేసి ఆ కీర్తన వినసాగారు. ఆ గానం ఆయనకి అలౌకిక ఆనందాన్ని కలిగించింది. జగన్నాథం గారు రిటైర్డ్ సబ్ కలెక్టర్. కొడుకులిద్దరూ అమెరికాలో ఉన్నారు. సొంత ఊరు శివపురంలో మేడ కట్టుకుని స్థిరపడ్డారు. కింది పోర్షన్ అద్దెకిచ్చి మేడ మీద ఉంటున్నారు. వారి ఇంటి ఎదురుగా ఉన్న మేడ మీద పోర్షన్‌లో అద్దెకుంటున్నారు జానకమ్మ కుటుంబం. రిటైర్డ్ మాస్టర్ ముకుందరావు కింద విశాలమైన పెద్ద గదులు కట్టుకుని అందులో తానుంటూ డాబా పైన 3 గదులు, ఒక రేకుల వసారా కూడా వేశారు. అందులోకి అద్దెకి వచ్చారు జానకమ్మ, కొడుకు రాఘవ, కోడలు వైదేహి. ఈ మధ్యనే జానకమ్మ కూతురు వసంత పురిటికి వచ్చింది. 10 రోజుల క్రితమే వసంతకి మగపిల్లాడు కలిగాడు. అప్పటి నుంచి ఎదురింటిలో సందడి మొదలయ్యింది. చంటి పిల్లాడి ఏడుపులు, పెద్దవాళ్ళు "ఊరుకో నాన్న, ఊరుకో, ఊరుకో" అంటూ సముదాయించడం, పొద్దున్నే చంటి పిల్లాడికి స్నానం చేయించడం, వాడి రాగాలు, కోడలు వైదేహి వాడిని ఊరుకోపెడుతూ జోలపాటలు పాడడం, ఇవన్నీ జగన్నాథం గారు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. రెండీళ్ళకి మధ్య దూరం 30 అడుగుల రోడ్డు మాత్రమే. అందుచేత ఎదురింట్లో జరిగే ప్రతీదీ జగన్నాథం గారి ఇంటి బాల్కనీలోంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. జగన్నాథం గారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఉదయమే బాల్కనీలో కూర్చుని ఎదురింటిలో చంటి పిల్లాడికి స్నానం చేయించడం, సాంబ్రాణి ధూపం వేయడం వంటి వాటిని ఆసక్తిగా చూస్తారు. ఆయన అలా చూడడంలో వేరే ఉద్దేశం లేకపోయినా చంటి పిల్లాడికి దిష్టి తగులుతుందని, వాళ్ళు తన భర్తని ఏమైనా అంటారేమోనని వర్ధనమ్మ భయం. అందుకే భర్తని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఏమిటో చంటి పిల్లల అచ్చటా ముచ్చటా చూడాలని మనం ఎంతో ఆశపడ్డాం. కానీ మన పిల్లలు మన ఆశ తీర్చనే లేదు బాధగా అన్నారు జగన్నాథం. ఏ మీకేనా? నాకు లేదా ఆశ? కోడలు పురుడు దగ్గరుండిపోయాలని, చంటి పిల్లాడికి లాల పోయాలని, వాడిని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఎన్నో ఊసులు చెప్పాలని అనుకున్నాను. కానీ పెద్దాడికి వాడి అత్తామామలే నెత్తి మీద దేవతలు. వాళ్ళిద్దరినే అమెరికా రప్పించుకున్నారు. కానీ మనల్ని రమ్మనమని చెప్పలేదు. పైగా "అత్తయ్య గారు, మీరు మావయ్య గారు పెద్దవారు. మీకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేకే మా వాళ్ళని రమ్మనమని చెప్పాం" అంటూ కోడలు సన్నాయి నొక్కులు. హ్మ్. ఆ అమ్మాయిననుకోవడం ఎందుకులెండి. మనవాడు మెతక మనిషి. కోడలు గీచిన గీత దాటడు. రెండో మనవడు పుట్టినప్పుడు ఇదే భాగవతం. మనల్ని దగ్గరకు రానీలేదు. మనవలు పెద్దవాళ్ళయ్యాకే మనకి అమెరికా పిలుపు వచ్చింది. ఏం చేస్తాం? అప్పుడే వెళ్ళి మనవల్ని చూసి వచ్చాం. మన దురదృష్టం దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. పెద్దవాడి విషయంలో అలా జరిగింది. రెండోవాడు కూడా వాళ్ళ ఆవిడ డెలివరీకి వాళ్ళ అత్తామామలనే పిలుచుకున్నాడు.
వాడు కూడా మన ఆశల్ని నీరు కార్చాడు అన్నారు జగన్నాథం గారు. మీరు ఎక్కడో అమాయకుల్లా ఉన్నారు. పెద్దవాడు ఒక బాట వేసి చూపించాడుగా. చిన్నాడు అదే బాటలో నడిచాడు. తేలిగ్గా చెప్పింది వర్ధనమ్మ. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు ఏం కోరితే అది చదివించాం. ఎంతో ఖర్చు చేశాం. మనం చూపించిన ఆప్యాయత, అనురాగంలో సగం కూడా వాళ్ళు మనకు చూపడం లేదు. మన చిన్న చిన్న కోరికలు కూడా వాళ్ళు తీర్చడం లేదు. పిల్లలకు పెద్ద పెద్ద చదువులు చెప్పించడం కూడా తప్పేమోనని ఇప్పుడు అనిపిస్తోంది వర్ధనం. జగన్నాథం గారి మాటల్లో పశ్చాత్తాపం ధ్వనించింది. ఊరుకోండి. మంది తప్పు కాదు. పిల్లల ఆలోచనా విధానమే తప్పు. తల్లిదండ్రుల చిన్న చిన్న కోరికలు తీర్చాలని వాళ్ళు అనుకోకపోవడం తప్పు అని వంటింట్లోకి వెళ్ళిపోయింది వర్ధనమ్మ. మళ్ళీ పేపర్ చేతిలోకి తీసుకున్నారు జగన్నాథం గారు. ఒకరోజు సాయంకాలం ఎదురింటి వైదేహి వచ్చింది. నమస్తే పెద్దమ్మ గారు. రేపు మా మేనల్లుడిని ఉయ్యాలలో వేస్తున్నాం. మీరు వచ్చి ఆశీర్వదించాలి అని వర్ధనమ్మ గారిని బొట్టు పెట్టి పిలిచింది. అలాగే తప్పకుండా వస్తానమ్మా అన్నారు వర్ధనమ్మ. మర్నాడు ఉదయం నుంచి జగన్నాథం గారు బాల్కనీలోనే కూర్చుని ఎదురింట్లో జరిగే హడావిడి చూస్తున్నారు. ఒక పేము ఉయ్యాల గది మధ్యలో వేలాడదీసి 4 తాళ్లకు పువ్వుల దండలు, బుడగలు కట్టి అలంకరించారు వైదేహి ఆమె భర్త. కాసేపటికి పేరంటాళ్ళు అందరూ వచ్చారు. అందరిలోకి పెద్ద ముత్తైదువ వర్ధనమ్మ. ఆమె చేతిలో చంటి పిల్లాడిని ఉంచి ఉయ్యాల్లో పడుకోబెట్టమని చెప్పింది వైదేహి. వర్ధనమ్మకు ఒక్కసారి ఒళ్ళు పులకరించింది. ఎంతో ఆనందంతో పిల్లాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి నెమ్మదిగా ఉయ్యాల ఊపింది. ఆ తర్వాత పిల్లాడి అమ్మమ్మ జానికమ్మ, వసంత, వైదేహి ఉయ్యాల ఊపి జోలపాట పాడారు. మిగతా పేరంటాళ్ళు కూడా ఉయ్యాల ఊపి పాటలు పాడారు. వర్ధనమ్మ తను తెచ్చిన గిఫ్ట్ ప్యాకెట్టు వసంతకిచ్చి ఇంటికి వచ్చింది. "ఏవండీ, ఏవండోయ్! ఇవాళ ఏం జరిగిందో తెలుసునా?" ఆనందంతో మొహం వెలిగిపోతుండగా భర్తని అడిగింది వర్ధనమ్మ. బాల్కనీలోంచి అంతా చూసినా భార్య ఆనందాన్ని కొనసాగించాలని ఏమీ తెలియనట్టు ఆమెకేసి తిరిగి, "ఏమిటి వర్ధనం? ఏమిటి విశేషం?" అడిగారు జగన్నాథం గారు. "వసంత కొడుకుని నా చేతికిచ్చి ఉయ్యాలలో వేయమన్నారండి." కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా చెప్పింది వర్ధనమ్మ. భార్య భుజం మీద చెయ్యి వేసి అనునయించారు జగన్నాథం. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది వర్ధనమ్మ. సొంత మనవడిని నా చేతులతో ఉయ్యాలలో వేయలేకపోయానని చాలాసార్లు బాధపడ్డాను. భగవంతుడు నా మొర ఆలకించినట్టుగా ఈరోజు ఆ ముచ్చట వసంత వాళ్ళ బిడ్డ రూపంలో తీర్చాడు అంది సంతోషంగా. ఈరోజు వర్ధనమ్మ మనసు గాలిలో తేలిపోతోంది. ఒక అపురూపమైన కల సాకారమైతే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది ఆమెకి. రోజులు గడిస్తున్నాయి. వైదేహి మేనల్లుడు నిద్రపుచ్చడానికి పాడే పాటలు, అన్నమయ్య కీర్తనలు వింటూ జగన్నాథం గారు పులకించిపోతున్నారు. 5వ నెలలో వసంత పిల్లాడిని తీసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. ఆడపిల్ల పెళ్ళయ్యాక బంధువులందరూ వెళ్ళాక ఆ ఇల్లు ఎలా నిశ్శబ్దంగా ఉంటుందో అలా ఉంది ఎదురింటి జానకమ్మ ఇల్లు. చంటి పిల్లాడు లేకపోవడంతో. జగన్నాథం గారి మనసు మోగబోయినట్టయింది ఎదురింట్లో చంటి పిల్లాడి కేరింతలు, ఏడుపులు ఏమీ వినపడక. నిజమే, జోలపాటలు లేవు. నిశ్శబ్దంగా జైల్లో ఖైదీలలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారా అని విస్తుపోతున్నారు జగన్నాథం గారు ఒక్కోసారి. ఒక నెల గడిచాక వసంత మరలా పుట్టింటికొచ్చింది. శిశిరం తర్వాత వసంత ఋతువు వచ్చి కొత్త చిగుళ్లతో వనం కొత్త రూపు దాల్చినట్టు జానకమ్మ ఇంట్లో మళ్ళీ ఉత్సాహం ఉరకలు వేసింది. జగన్నాథం, వర్ధనమ్మల హృదయాలు కూడా సంతోషంతో ఎగిసిపడ్డాయి. 2 రోజులు గడిచాక వర్ధనమ్మ ఎదురింటికి వెళ్లి వసంతను పలకరించి చంటి పిల్లాడిని తీసుకొచ్చి జగన్నాథం గారికి చూపించింది. వాన కోసం బెంగబెట్టుకున్న రైతుని వరుణుడు కుంభవృష్టితో కరుణించినట్టు ఉంది ఈ జగన్నాథం గారి మనసు. వసంత కొడుకుని ఎద్దుకుని ముద్దాడారు. చిన్నపిల్లాడి మెత్తటి ఒళ్ళు తాకగానే ఆయన అలౌకిక అనుభూతికి లోనయ్యారు. అకస్మాత్తుగా ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది. 4 రోజులు ఉండి వసంత వెళ్ళిపోయింది. జగన్నాథం గారు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కొని వర్ధనమ్మ ద్వారా వసంతకు పంపారు.
ఈసారి వసంత 4 నెలలు గడిచాక మళ్ళీ పుట్టింటికొచ్చింది. వంశీకృష్ణ అడుగులు వేస్తున్నాడు వేడుక చేయాలని. మర్నాడు జానకమ్మ, వైదేహి అరిసెలు చేసి పేరంటాళ్ళని పిలిచి వంశీ చేత అరిసెల మీద అడుగులు వేయించారు. ఆ హడావిడంతా జగన్నాథం గారు బాల్కనీలోంచి చూశారు. పేరంటానికి వెళ్లి ఇంటికొచ్చిన భార్యను పిలిచి, "వర్ధనం, ఆ వేడుక మనింట్లో కూడా చేస్తే నాకు చూడాలని ఉంది" అని అన్నారు. భర్త మాటలకు ఒక క్షణం ఆలోచనలో పడింది వర్ధనమ్మ. మన నట్టింట్లో కూడా చిన్నపిల్లలు బుడి బుడి అడుగులు వేస్తే చూసి ఆనందించాలని నాకు ఉంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని జంకుగా ఉంది. సరే, అయినా రేపే అడిగి చూస్తాను. మన అదృష్టం బాగుంటే ఒప్పుకుంటారు. లేకపోతే హ్మ్. అని నిట్టూర్చి లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ. మర్నాడు జానకమ్మ ఇంటికి వెళ్ళింది. వదిన గారు, మిమ్మల్ని ఒక కోరిక కోరాలని వచ్చాను. కాదనరనే అనుకుంటున్నాను అంది వర్ధనమ్మ. అయ్యయ్యో! ఎంత మాటండి? ఏం కావాలో చెప్పండి సౌమ్యంగా అడిగింది జానకమ్మ. పెద్ద ఉద్యోగస్తుడి భార్యనన్న భేషజం లేకుండా అందరితో కలిసిపోయే వర్ధనమ్మంటే జానకమ్మకు చాలా గౌరవం. ఏం లేదండి. మా వారికి చిన్నపిల్లలంటే చాలా సరదా. మీ వంశీ చేత మా ఇంట్లో కూడా బుడిబుడి అడుగులు వేయించాలని ఆయన ముచ్చట పడుతున్నారు. మీరు, వసంత ఏమీ అనుకోకుండా వంశీని రేపు మా ఇంటికి తీసుకురాగలరా? ఎంతో ఆతృతగా అడిగింది వర్ధనమ్మ. భలేవారే! తప్పకుండా వంశీని తీసుకువస్తాం. దానికేం భాగ్యం? అంది నవ్వుతూ జానకమ్మ. ఆమెకి కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా ఇంటికి వచ్చింది వర్ధనమ్మ. "ఏవండోయ్! వాళ్ళు ఒప్పుకున్నారు" అని సంతోషంగా భర్తకు చెప్పింది. జగన్నాథం గారి మొహం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే స్కూటర్ మీద బజారుకి వెళ్ళి 2 చీరలు, పిల్లాడికి డ్రెస్సు కొన్నారు. స్వగృహ ఫుడ్స్‌లో 50 అరిసెలు ప్యాక్ చేయించి తీసుకొచ్చారు. మర్నాడు సాయంత్రం వర్ధనమ్మ హాలులో తన పట్టుచీర పరిచి దాని మీద అరిసెలు పెట్టింది. వంశీ రాగానే వర్ధనమ్మ, వైదేహి, వసంతల సహకారంతో వాడికి పట్టుబట్ట కట్టి, మెడలో ముత్యాల హారాలు వేసి, నెమలి పింఛం పెట్టి కృష్ణుడిలా అలంకరించింది. వంశీ చేయి పట్టుకుని అరిసెల మీద అడుగులు వేయించింది. జగన్నాథం గారు సెల్ ఫోన్‌లో ఆ దృశ్యం వీడియో తీశారు. తర్వాత జగన్నాథం గారు వంశీ చేయి పట్టుకుని అరిసెల మీద నడిపించారు. ఈ దృశ్యాన్ని వర్ధనమ్మ వీడియో తీసింది. వైదేహి, వసంత ఆ వృద్ధ దంపతుల ఆనందం చూసి చాలా ముచ్చటపడ్డారు. ఈ ఘట్టం పూర్తి కాగానే వర్ధనమ్మ వాళ్ళ ముగ్గురికి బట్టలు పెట్టింది. "అయ్యయ్యో! ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి?" మొహమాటంగా అంది వసంత. "లేదమ్మా, నన్ను నీ మావయ్యగా అనుకో, కాదనకు" అన్నారు జగన్నాథం గారు. ఆయన అలా అనగానే ఏం మాట్లాడలేకపోయింది వసంత. ఆమె ఉన్న వారం రోజులు వర్ధనమ్మ వంశీని తీసుకురావడం, జగన్నాథం గారు వాడి చేయి పట్టుకుని బుడిబుడి అడుగులు వేయించడం, తర్వాత తను కొన్న బొమ్మలతో వాడితో కలిసి ఆడుకోవడం చేసేవారు. కింద అద్దెకుంటున్న కంప్యూటర్ నేర్చుకుంటున్న అబ్బాయిని పిలిచి, వంశీతో ఉన్న వీడియోలకి కృష్ణుడి మీద ఉన్న పాటలను మిక్స్ చేయించారు. రోజూ ఆ వీడియోలు చూస్తూ ఆనందపడేవారు జగన్నాథం గారు. ఒకరోజు బాల్కనీలో కూర్చుని భార్యతో, ఎన్నాళ్ళ నుంచో కంటున్న కల వంశీ వలన నెరవేరింది వర్ధనం. నాకు చాలా తృప్తిగా ఉంది అని అన్నారు జగన్నాథం. ఆవిడకు చిన్నపిల్లాడు తమ నట్టింట్లో తిరగడం ఎంతో సంతోషం కలిగించింది. వంశీ కృష్ణ యదువంశీ కృష్ణ అంటూ వచ్చే ఆ వీడియోలు చూస్తూ ఆమె కూడా ఎంతో ఆనందపడుతోంది. కాలం నెమ్మదిగా గడుస్తోంది. ఒకరోజు ఉదయం నిద్రలేచి తన పనులు చూసుకుని వచ్చిన వర్ధనమ్మకి భర్త ఇంకా నిద్ర లేకపోవడంతో గదిలోకి వచ్చి చూసింది. జగన్నాథం గారు నిద్రపోతూనే ఉన్నారు. అనుమానం వచ్చి, "ఏవండీ?" అంటూ గట్టిగా పిలిచి ఆయన్ని కదిపింది. ఆయన కదల్లేదు. అది నిద్ర కాదు, దీర్ఘనిద్రని ఆమెకు తెలిసింది. ఒక్కసారి "ఏవండీ? ఏవండీ?" అంటూ బిగ్గరగా అరిచి దుఃఖపడసాగింది. వర్ధనమ్మ ఏడుపుకి జానకమ్మ, వైదేహి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు. మంచం మీద ప్రశాంతంగా ఉన్న జగన్నాథం గారు
పక్కనే రోదిస్తున్న వర్ధనమ్మ గారిని చూసి ఖిన్నులైపోయారిద్దరూ. వర్ధనమ్మ దగ్గరికి వెళ్లి ఓదార్చారు. ఆయన కోరిక తీరింది. నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వర్ధనమ్మ. సరిగ్గా అదే సమయానికి వంశీ కృష్ణ యదువంశీ కృష్ణ అంటూ సెల్ ఫోన్‌లో వీడియో ఆన్ అయింది. ముగ్గురూ నోట మాట లేక ఆ వీడియోకేసే చూడసాగారు. వంశీ బుడిబుడి అడుగులు వేస్తూ కనిపించాడు ఆ వీడియోలో. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.